బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రకారంగా మాకు లభించినటువంటి విశేషవంతమైనటువంటి ఈ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేకించి గవ్వ ప్రశ్నతో క్రోడీకృతం చేసుకుంటూ గ్రహాల యొక్క సంచార స్థితిలో గోచార పరిస్థితులను బట్టి ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి దేశకాల మన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం విన్నాం. విమాన ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, లేదా వంతెనలు, వివిధ రకాలైనటువంటి డ్యాములు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మనం విన్నాం. ప్రస్తుతం 30వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి జూలై 6, 2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి సోమవారం నుండి విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, ఇక మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి గ్రహగతులు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతాయంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి సంస్థలు, సెన్సెక్స్ మార్కెట్ అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గ్రహగతిగా మనం చెప్పచ్చు. ఆర్థిక సూచి పెరగటమో, ఉన్న ఫలంగా పడిపోవటమో, ద్రవ్యోల్బణం రేట్లో అసామాన్యమైనటువంటి మార్పులు రావటమో ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు జరగబోయేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక గవ్వ ప్రశ్నను క్రోడీకృతం చేసుకుంటూ 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బంపచి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఎక్కువగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే కనబడుతుంది. ఓవైపు జన్మరాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతితో పాటు రవి చేరడం వల్ల అస్తంగత్వం అవటం, మూడవి నడుస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏదో కారణంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోవటం వల్ల దేహానికి శ్రమ కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ప్రత్యేకించి మీ జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి, వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో మీరు తోడ్పాటును అందించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగం ఉంది. నూతన వస్తు సువర్ణ లాభాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో విందులు, వినోదాలు, దూర ప్రాంత ప్రయాణాలకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి గ్రామ దేవత స్వరూపమైనటువంటి అమ్మవార్లను, ప్రత్యేకించి మీ ఇలవేల్పు దేవతా స్వరూపము, కులదేవతో గ్రామ దేవతగా ఉన్నటువంటి అమ్మవారిని 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందచేయటం, పాల పొంగళ్లతో అమ్మవారిని నివేదించటం
లేదా పూజించడం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.